పోలవరం ప్రాజెక్టులో ప్రధానమంత్రి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఆయన మాట్లాడారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారన్నారు. ఆ మేరకు అధికారులతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. 2025 నాటికి 41.15 మీటర్లకు పునరావాస పనులు పూర్తి చేసేందుకు ఇటీవల 1000 కోట్లు నిర్వాసితులకు ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. రెండవ దశలో 45.72 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసేందుకు అవసరమైన పునరావాస పనులు ప్రతిపాదన రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం కేంద్రం నుండి నిధులు తీసుకొస్తామన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి రెండవ కట్టరు పని ప్రారంభిస్తుందని, మూడవ కట్టర్ ఏప్రిల్ నాటికి వస్తుందన్నారు. 3 కట్టర్ల ద్వారా త్వరితగతిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. షెడ్యూల్ ప్రకారంగానే జనవరిలో డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించామని, గతంలో కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ధ్వంసమైందన్నారు. పోలవరం నిర్వాసితులని గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు. నిర్వాసితులకు న్యాయం చేసి 2027కి పోలవరం పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏపీ ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు, జలవనరుల శాఖ గౌరవ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సిఈ కె నరసింహమూర్తి, ఎస్ఈ ఆర్ రామచంద్రారావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. మళ్ళీ 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఈవేళ కొత్తగా డయాఫ్రమ్ వాల్ ఈవేళ నిర్మాణం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక షెడ్యూల్ను కూడా చాలా క్లియర్గా ఏదైతే ఇక్కడ డయాఫ్రమ్ వాల్కు మరి జనవరి ఫస్ట్ వీక్లోనే మనం ప్రారంభించుకోవాలనుకున్నాం కాంక్రీట్ మిక్సింగ్ అదిని. దానికి సంబంధించిన ప్రిపరేషన్ వరకు డీవాటరింగ్ కానీ, ప్లాట్ఫార్మ్స్ కానీ, గైడ్ వాల్స్ కానీ అన్నీ కూడా మేము డిసెంబర్లోనే కంప్లీట్ చేసి జనవరి 1లో మొదలు పెట్టాలనుకున్నా. ఆ T5, T16 మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, CWC వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్గా T16 మనకి ఏదైతే ఆమోదింపు చేసి ఇచ్చారో దాంతో ఈ 3rd వీక్లో మనం ఆ డీవాల్ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. మరి ఏదైతే దీని షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ కట్టర్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంది. ఈ సెకండ్ కట్టర్ కూడా ఈ ఏదైతే ఈ మంత్ ఎండింగ్కి క్లియర్ చేసుకుని రేపు ఫిబ్రవరి 1 కల్లా మరి సెకండ్ కట్టర్ కూడా డీవాల్ పనులు ప్రారంభిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడే అధికారులతో కూడా మేము రివ్యూ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 3rd కట్టర్ కూడా మార్చి నెలలో కల్లా ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 3rd కట్టర్ కూడా అంటే ఒకేసారి 3 కట్టర్స్ను మనం పనిచేయించుకోవడం ద్వారా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సమయాన్ని కొంచెం తగ్గించుకునేటువంటి విధంగా ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఏదైతే బావర్ కంపెనీ వాస్తవంగా అయితే 2026 మార్చికి డీవాల్ కంప్లీట్ చేస్తామనంటే ముఖ్యమంత్రి గారు 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పి ఏదో షెడ్యూల్ అనుకున్నామో దాని ప్రకారమే మరి పనులు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము కూడా ఎప్పటికప్పుడు డిసెంబర్ 25కి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కావాలంటే ఏ రోజు ఎంత క్వాంటిటీ వర్క్ చేయాలి, ఏ వర్క్స్కి మనం ప్రిపరేషన్ ముందుగానే చేసుకోవాలి, ఏ డిజైన్స్కి ముందుగానే అప్రూవల్ తెచ్చుకోవాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు మేము టైం బాండ్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్కి పూర్తి చేసేటువంటి విధంగా ఈ రోజు కాదు మేము ప్రతిరోజు కూడా ఇట్లా ఇన్స్ట్రక్షన్ చేసుకుంటూ డిసెంబర్కి డీవాల్ పూర్తి చేస్తాం 25కి అని చెప్పి తెలియజేసుకుంటూ